నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సులూరు, ఇందిరానగర్, ఝాన్సీనగర్, నాగరాజపురం తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు, కార్యకర్తల నడుమ ఏర్పాటు చేసి ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలపై అడిగి తెలుసుకుని వారి సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నువ్వు రాసి నేనంటే చెప్పాను. మనోడు ఉన్నారు కదా, ఒకరు దీని బాబు మమ్మల్ని అడ్డం పెట్టమా. సచివాలయం మనుషులు ఇప్పుడు ఇంకా పెద్ద కట్టేస్తాం. ఏమన్నా చెప్తా అవునా? ఆమె గెలుస్తారా? అంతా కలుపుకుంటే వాళ్ళకి సులూరుపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ సులూరుపేట షార్ అండ్ స్వచ్ఛంద సంస్థను షార్ రిటైర్డ్ శాస్త్రవేత్త ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా సులూరుపేటలో లయన్స్ క్లబ్ను స్థానిక శేషసాయి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని సులూరుపేటలో నూతనంగా ఏర్పడిన లయన్స్ క్లబ్కు నూతన కమిటీ అధ్యక్షుడిగా శేషారెడ్డిని, జాయింట్ సెక్రటరీగా బుల్లిరెడ్డిని, పిఆర్ఓ ఇన్ఛార్జిగా శంకర్ హరీష్, బ్రెడ్ నారాయణ రెడ్డి, విజయలక్ష్మితో పాటు మరికొందరును నూతన కమిటీ సభ్యులుగా నియమించి వారిచే ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించడం జరిగింది. సార్, గుడ్ ఈవినింగ్ ఆల్. మీరంతా ఇచ్చేసినందుకు చాలా సంతోషం. కృష్ణకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి సుదీర్ఘ ప్రాంతాల నుంచి విచ్చేసిన లయన్స్ నాయకులు మన లయన్స్ ప్రేయర్ని పరిపరిచేందుకు పండుగను ఆస్వాదించాలి.
స్థాయికి తీసుకెళ్తారా? ఒక మంచి డయాలసిస్ సెంటర్ తీసుకొని వస్తున్నాం, అంటే ఫ్రీగా డయాలసిస్ ఈరోజు అత్యంత మీరు కూడా నేడు నూతనంగా ప్రారంభమవుతున్న మన లయన్స్ క్లబ్ ఆఫ్ సూలూరుపేట షార్ మరొకటి. ఈ సూలూరుపేట షార్ శాఖ ప్రారంభానికి కారణం కర్త కర్మ క్రియ అన్నీ మన లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు ఎంజేఎఫ్ లయన్ పి ఆంజనేయులు గారు. ఇందుకు గాను వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో వెలిసి ఉన్న అరుణాచలం ఆలయం వద్ద చిత్తా పౌర్ణమి వేడుకలను పురస్కరించుకొని భక్తులు పౌర్ణమి నాడున అరుణాచలంకు విచ్చేసి స్వాముల వారిని దర్శించి మొక్కులు తీర్చుకొని గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో పోటెత్తారు. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేసి పునీతులయ్యారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మనం SS న్యూస్ లో చూద్దాం. సులూరుపేట ఎమ్మెల్యే తిలివేటి సంజీవయ్య సులూరుపేట మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మహదేవయ్య నగర్ ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే సంజీవయ్య తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎండనక వాననక లెక్క చేయకుండా ఎమ్మెల్యే సంజీవయ్య గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందించుచున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో చర్చించి ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మజ, చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్ సౌజన్య, విజయలక్ష్మి, ప్రసాద్, జట్టు వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మార్పు చేతికి చిహ్నం కదా, అందుకని ఎక్కువసేపు నిన్నే చేస్తున్నా. సరే ఏమనుకో. నువ్వు రావాలన్నా, అందుకని నువ్వు రావాలా కాబట్టి నువ్వు అటు సైడ్ ఉందా ట్రైన్లోకి వెళ్ళు.
ఓకే నేను ఎప్పుడు మన ప్రాంతం నుండి మణిపూర్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు ఎవరైనా మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా మన ప్రాంతం నుండి వెళ్లి అక్కడ ఉన్న వారందరూ సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకోవాలంటే మన ప్రాంతం నుండి మణిపూర్లో ఉన్నత విద్య కోసం వెళ్లిన విద్యార్థులు ఎవరైనా మణిపూర్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా మన ప్రాంతం నుండి వెళ్లి అక్కడ ఉన్న వారందరూ సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరుకోవాలంటే మన సూలూరుపేట ఎంఆర్ఓ రవికుమార్ దృష్టికి గాని ఆయా ప్రాంత గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దృష్టికి గాని సమాచారం అందించిన ఎడల అక్కడ చదువుతున్న పిల్లలను ప్రభుత్వ సహాయం ద్వారా తీసుకుని రావడం జరుగుతుందని సూలూరుపేట ఎంఆర్ఓ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. నమస్కారం అండి. సూలూరుపేట మండలం రూరల్ మరియు అర్బన్ ప్రాంత ప్రజానాయకానికి ఒక విజ్ఞప్తి. మీ పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరైనా మణిపూర్లో విద్యాభ్యాసం చేస్తూ ఉండి ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టూడెంట్స్ కానీ ఎవరైతే మన పౌరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వారి స్వస్థలాలకు చేర్చడానికి నిన్నటి నుంచి వాళ్ళ యొక్క వివరాలు సేకరించి పంపవలసిందిగా తెలియజేస్తున్నారు. సూలూరుపేట మండలంలో రూరల్లో కానీ అర్బన్లో కానీ ఎవరైనా అలాగా విద్యాభ్యాసం నిమిత్తం లేదా ఇతర పనుల నిమిత్తం ఎవరైనా మణిపూర్కి వెళ్ళి అక్కడ చిక్కుకొని ఉన్నట్లయితే వారి వివరాలని తహసీల్దార్ గారికి 9849904074 మళ్ళీ చెప్తున్నాను 9849904074 ఆ నెంబర్కి కానీ లేదా మీ సమీపంలోని వాలంటీర్కి కానీ సచివాలయానికి కానీ తెలియజేసినట్లే వాళ్ళు మళ్ళీ మాకు తెలియజేస్తారు. మేము వాటిని సేకరించి జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ప్రస్తుతం అక్కడ పరిస్థితులు నార్మల్ అయ్యేంత వరకు కూడా మనం ఇక్కడే వాళ్ళని సురక్షితంగా వాళ్ళ స్వస్థలాలు చేర్చి తదనంతరం వాళ్ళు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఇదందరూ కూడా ఎవరైతే ఈ న్యూస్ చూస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. సోషల్ మీడియా ద్వారా కూడా తెలియజేసి కొంచెం దీన్ని బాగా ప్రాచుర్యం తెస్తే ఎవరు కూడా మిస్ అవ్వకుండా అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.